నమస్తే, నేను మీ గోపి. వెల్కమ్ బ్యాక్ టు మనం టీవీ. ఇది ఒక బ్రేకింగ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు. చైనాలో విజృంభించిన ఏదైతే హెచ్ఎంపీవీ వ్యాధి వైరస్ ఉందో ఇప్పుడు అది భారత్కు కూడా పాకినట్టు మనకు తెలుస్తుంది. బెంగళూరులో ఒక చిన్నారి 8 నెలల చిన్నారికి ఈ వ్యాధి సోకినట్లుగా అయితే బెంగళూరు ప్రభుత్వం అయితే తెలపడం జరిగింది. సో 8 నెలల చిన్నారి అస్వస్థకు గురయ్యి హాస్పిటల్లోకి జాయిన్ కాగా 8 నెలల చిన్నారికి హెచ్ఎంపీవీ పాజిటివ్గా తేలినట్టుగా మనకి సమాచారం ఉంటుంది. భారత్కు కూడా ఈ వ్యాధి సోకించడంతో భారత్ ప్రభుత్వం అయితే హైలైట్ ప్రకటించింది. మనం చూసుకోవచ్చు, ఇప్పటికీ చైనా, జపాన్లో ఈ వ్యాధి అనేది తీవ్ర కలకలం రేపుతుంది. ఇప్పటికీ వేల సంఖ్యలో హాస్పిటల్ పాలవుతున్నారు, వేల సంఖ్యలో సమాధుల దగ్గరికి అయితే వెళ్ళిపోతున్నారు. అంటే మనం చూసుకోవచ్చు, ఇప్పటికే చైనా ప్రభుత్వం అదేవిధంగా జపాన్ ప్రభుత్వం, ఈ రెండు ప్రభుత్వాలు కూడా హై అలర్ట్ ప్రకటించాయి. అదేవిధంగా వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్స్ కూడా చెప్పడం జరిగింది. ఇక్కడ కేసులు ఇప్పుడిప్పుడే అధికంగా నమోదవుతున్నాయి. అంటే దీనికి వచ్చే లక్షణాలు ఏమిటంటే ముఖ్యంగా మనం చూసుకోవచ్చు, జలుబు, దగ్గు, జ్వరం, అదేవిధంగా కాళ్ళు నొప్పులు. మళ్ళీ మనం చూసుకోవచ్చు, మన లాస్ట్ టైం కరోనా వైరస్కి ఎలా వచ్చిందో ఇవన్నీ కూడా సేమ్ సిమ్టమ్స్ కూడా ఇది మనకు కనబడుతుంది. సేమ్ అది ఎలా అక్కడ సిమ్టమ్స్ ఎలా ఉన్నాయి కరోనా వైరస్కి, దానికి దీనికి ఏం పొందడం లేదు, సేమ్ ఒకే విధంగా ఉన్నాయి. బట్ ఏంటంటే ఈ చలికి వచ్చే ఎక్కువ అంటే ముక్కు దిబ్బడు కావచ్చు, లేకపోతే శ్వాస సంకుచిత వ్యాధులు ఏవైతున్నాయో సో దానికి సంబంధించిన ఈ వ్యాధిది. సో కరోనా వైరస్కి దీనికి డిఫరెన్స్ ఏంటంటే కేవలం శ్వాస సంకోచిత వ్యాధులు ఉన్న వాళ్ళకే ఇది ఎక్కువగా చేపడుతుందని మనకు తెలుస్తుంది. ఇది కేవలం అంటే చిన్న చిన్న పిల్లల దగ్గర నుంచి అంటే లైక్ 1 సంవత్సరం లోపు, అదేవిధంగా 5 సంవత్సరాల లోపు పిల్లలు మాత్రమే ఈ వ్యాధుల బారి పడిపోతున్నారు. అదేవిధంగా 55 ఏళ్ళ నుంచి అధికంగా ఉన్నవాళ్ళు, సో వాళ్ళు ఈ వ్యాధి బారిన పడబోతున్నారు. సో మనం చూసుకోవచ్చు, ఇప్పటికే చైనాలో జరుగుతున్న ఏదైతే వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ సమక్షంలో జరుగుతున్న ఏదైతే ట్రీట్మెంట్స్ ఉన్నాయో ఇప్పటికే సుమారు 50,000 మందికి పైగా అక్కడ మరణించడం జరిగింది. అదేవిధంగా జపాన్లో కూడా సేమ్ సిచ్యువేషన్ రిపీట్ అవుతుంది. మరలా ఇప్పుడు అదే మహమ్మారి భారత్కి అయితే చేరింది. భారత్లో 8 నెలల పసికందుకు అయితే మాత్రం ఈరోజు హెచ్ఎంపీవీ వైరస్ అనేది సోకడం జరిగింది. మనం చూసుకోవచ్చు, భారత్లో కరోనా వచ్చినప్పుడు దేశం అల్లకల్లోలం అయిపోయింది. సుమారు 70,000 మందికి పైగా చనిపోయారు. అదేవిధంగా 1,00,000 మందికి పైగా హాస్పిటల్ పాలయ్యారు. సో ఇప్పటికీ కూడా ఆర్థిక సంక్షోభంలో మనం పట్టడానికి కారణం ఏదైనా ఉందంటే అది కరోనా వైరస్ అని చెప్పుకోవచ్చు. సో అప్పట్లోనే 70,000 మందికి పైగా అంటే ఇది మామూలు విషయం కాదు. సో మరలా అదే మహమ్మారి తిరిగి మరలా భారత్కు వస్తుంది. చైనా, జపాన్లో ఏర్పడిన ఏదైతే హెచ్ఎంపీవీ వైరస్ ఉందో అదే వైరస్ మరలా ఇప్పుడు భారత్కి రాబోతుంది. భారత్ ప్రభుత్వం కూడా హైలైట్ ప్రకటించింది. అన్ని రాష్ట్రాలకి ఉత్తర్వులు జారీ చేసింది, అందరూ టెస్టులు చేయండి. మళ్ళీ హెచ్ఎంపీవీ వైరస్ అనేది భారత్కు చేరితే అది చాలా ఆర్థిక నష్టానికి గురి చేస్తుంది. అదేవిధంగా చాలా మంది ప్రజలకి ప్రాణహానికి కలిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఎందుకంటే ఇదంతా వింటర్ కాబట్టి, సో ఈ టైంలోనే చాలా మంది చిన్న చిన్న పిల్లలకి ఊపిరాడదు, శ్వాస సంకోచిత ఏవైతే వ్యాధులు ఉన్నాయో సో అవి కూడా వస్తూ ఉంటాయి. సో దానివల్లనే హెచ్ఎంపీవీ వైరస్ సోకుతూ ఉంటుంది. సో ఖచ్చితంగా అందరూ చర్యలు తీసుకోవాలి, శానిటైజేషన్ వాడాలి. జలుబు కానీ లేకపోతే దీనికి సంబంధించిన ఏదైతే సిమ్టమ్స్ ఉన్నాయో ఇవన్నీ వస్తే డెఫినెట్గా వెళ్ళి హాస్పిటల్లో చూపించుకోండి అని దేశ ఏదైతే ప్రధానమంత్రిగా చెప్పడం జరిగింది. అదేవిధంగా మనం చూసుకోవచ్చు, చైనా ఆర్థిక వ్యవస్థ కూడా ప్రస్తుతానికి అయితే దెబ్బతిన్నట్టుగా మనకు కనబడుతుంది. జపాన్ కూడా ఇదే వైరస్ హెచ్ఎంపీవీ వైరస్ అనేది జపాన్ కూడా పాకినట్టుగా మనకు కనబడుతుంది. సో మనం చూసుకోవచ్చు, బెంగళూరులో ఏర్పడిన ఏదైతే హెచ్ఎంపీవీ వ్యాధి ఉందొచ్చు 8 నెలల చిన్నారికి అయితే పసికందుకు అయితే ఈ వ్యాధి అయితే సోకించడం జరిగింది. ఆ పసికందు తల్లిదండ్రులు అయితే చాలా బాధపడుతున్నారు. మనం చూసుకోవచ్చు, 8 నెలల చిన్నారికి ఈ వ్యాధి రావడం ఒక పెద్ద గమనార్హం అని చెప్పుకోవచ్చు. 8 నెలల చిన్నారి ఇంతవరకు ఏ దేశం కానీ ఏ రాష్ట్రం కానీ ప్రయాణించలేదు. ఇది ఒక గమనార్హం అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే మన మ్యాక్సిమం ఈ వ్యాధులు ఎలా వస్తాయంటే అక్కడ చైనాలో మన భారత సంతతికి సంబంధించిన ఎవరైతే వ్యక్తులు ఉన్నారో సో అక్కడి నుంచి ఇండియాకి ట్రావెల్ చేసిన సమయంలో ఆ వైరస్ అనేది వాళ్ళ ద్వారా సోకి ఇండియాకి రావచ్చు. కానీ ఈ చిన్న పాప కేవలం రాష్ట్రాన్ని కాదు కదా, దేశాన్ని కాదు కదా, రాష్ట్రాన్ని కూడా దాటలేదు. సో అలాంటి చిన్న పాపకు హెచ్ఎంపీవీ వైరస్ వచ్చినది బెంగళూరు ప్రభుత్వం అయితే భయాందోళనకు గురవుతుంది. ఈ వైరస్ అనేది ముందుగా బెంగళూరులో రావడం అనేది గమనార్హం అని చెప్పుకోవచ్చు. ఇప్పటికే కర్ణాటక ప్రభుత్వం హై అలర్ట్ ప్రకటించింది. అక్కడ ఉన్న హాస్పిటల్ అందరికీ కూడా చర్యలు తీసుకోమని చెప్తుంది. ఇప్పటికే దానికి సంబంధించిన ఏదైతే సిమ్టమ్స్ ఎవరికైనా వస్తే దానికి సంబంధించిన ట్రీట్మెంట్ కూడా మొదలవుతున్నట్టుగా బెంగళూరు ప్రభుత్వం అయితే చెప్తుంది. సో ఇదే బెంగళూరు ప్రభుత్వం రిపోర్ట్స్ మొత్తం కేంద్రానికి వెళ్ళగా కేంద్ర ప్రభుత్వం కూడా దీన్ని హై అలర్ట్గా ప్రకటించింది. అన్ని రాష్ట్రాలకి ఉత్తర్వులు కూడా జారీ చేయడం జరిగింది. సో ఇంత 8 నెలల చిన్నారికి ఈ వ్యాధి వస్తున్నప్పుడు 55 ఏళ్ళ పెద్దవాళ్ళు కూడా ఇదే వ్యాధి రావచ్చు అని వైద్యులు అయితే నిపుణులు అయితే చెప్పడం జరుగుతుంది. సో మనం చూసుకోవచ్చు, ఇప్పటికైనా సరే చాలా మంది పెద్దవారు ఈ వ్యాధి బారిన పడవచ్చని కేంద్ర వైద్య శాఖ అయితే చెప్పడం జరిగింది. సో మనం చూసుకోవచ్చు, ఇప్పటికే భారతదేశంలో మొదటి కేసు అయితే నమోదవడం అయితే గమనార్హం చెప్పుకోవచ్చు. అది బెంగళూరులో, అది చిన్న పాప మీద. మనం చూసుకోవచ్చు, ఆర్థిక సంక్షోభంలో పడిన తర్వాత కరోనా వైరస్ వచ్చినప్పుడు ఎన్ని వేల మంది చనిపోయారు. సో ఇదే మహమ్మారి మరలా వస్తే ఎన్ని వేల మంది చనిపోతారనే భయం కూడా భారత ప్రభుత్వంలో అయితే మనం నెలకొంది. మనం చూసుకోవచ్చు, ఇప్పటికే చైనాలో పలు కేసులు నమోదు కాగా అదే కేసులు మరలా మన భారతదేశంలో కూడా నమోదవుతున్నాయి. మొదటి కేసు 8 నెలల చిన్నారి పైన నమోదవుతుంటే ఇది చాలా
కలచివేసే సంఘటన. అదేవిధంగా వాళ్ళ పేరెంట్స్ కూడా చాలా బాధపడిపోతున్నారు. ఎందుకంటే ఇది రాక రాక మహమ్మారి ఒక చిన్న పసిపాప మీద ఈ ఎఫెక్ట్ చూపించింది. సో మనం చూసుకోవచ్చు ఆ పాప పరిస్థితి కూడా చాలా తీవ్రంగా ఉంది. ఆ పాప పరిస్థితి కూడా ఊపిరాడకుండా, అదేవిధంగా చేతులకు చిన్న చిన్న బొబ్బలు వచ్చినట్టుగా కూడా డాక్టర్లు అది చెప్పడం జరిగింది. అదేవిధంగా డాక్టర్స్ కూడా ఏమంటున్నారంటే ఖచ్చితంగా దీన్ని శానిటైజేషన్స్, ముఖ్యంగా శానిటైజేషన్స్ వాడాలి. అదేవిధంగా పబ్లిక్ ప్లేస్కి వెళ్ళినప్పుడు మనం ఏమన్నా తుమ్మినా కానీ దగ్గినా కానీ అలాంటి సమయంలో చేతులు హ్యాండ్ కర్చీఫ్ వాడాలి. ఖచ్చితంగా బయటికి వెళ్తే మాస్క్ ధరించాలి, శానిటైజేషన్స్ వాడాలి అన్నట్టుగా అయితే డాక్టర్లు తెలపడం జరుగుతుంది.